పేటిఎం గురించి ఫస్ట్ నుంచి అప్డేట్ చేస్తూనే ఉన్నా నేను. ఇప్పటికైనా ఎవరైనా ఆ స్క్రిప్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే దయచేసి బయటకు వచ్చేయండి. లాసెస్ ఆర్ హెవీగా ఉన్నాయి. ఎందుకంటే 839 crores 197 కమ్యూనికేషన్స్ లాస్. అది ఫస్ట్ టైం ఇష్యూ అప్పుడే లైవ్లో వచ్చి మేము ఇంకా ఎక్కువ పెట్టాలి, చాలా తక్కువ పెట్టాను అని చెప్పాడు. అసలు ఏ ఇన్కమ్ ఎట్లా వస్తుంది దానికి? ట్రాన్సాక్షన్ ఇన్కమ్ దానికి అంతంత ఛార్జెస్ ఎట్లా పెడతారు? అసలు సెబీ కూడా పర్మిషన్ ఎట్లా ఇస్తుంది? సెబీది కూడా రాంగ్, అసలు ఇవ్వకూడదు అలాంటి వాళ్ళకి. చాలా అడమెంట్గా మాట్లాడాడు ఆయన, విజయ్ కుమార్ శర్మ సిఇఓ. సో అట్లా ఎందుకు అంటే మెయిన్ చైనా ఫండ్స్ కొన్ని దాంట్లో ఉన్నాయనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ టైట్ చేసింది, పేటిఎం బ్యాంక్ని బ్లాక్ చేసింది. అదే డేటా వాళ్ళకి వెళ్తుంది, దానివల్ల ఇది అవుతుంది. అసలు అప్పటి నుంచే మనకు అర్థమైంది దాంట్లో ఉండకూడదని. దయచేసి ఎవరన్నా ఉంటే పేటిఎం నుంచి బయటకు వచ్చేయండి.